చేసాం, అక్కడే చేసాం. గాడి వెనక రండి. అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, ఒక పక్క ధరణి కావాలి అని ఆనాటి ప్రభుత్వం అంటే, ధరణిని మా ప్రభుత్వం వస్తే బంగాళాఖాతంలో వేస్తామని ధైర్యంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రాకముందే ఇందిరమ్మ పార్టీలో ఉండే నాయకులు చెప్తే యావత్ రాష్ట్ర ప్రజలందరూ ధరణిని బంగాళాఖాతంలో వేయాలని నిర్ణయమే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. ధరణికి, భూభారతికి, ధరణి వల్ల ఇబ్బందులేంటి, ఆ సమస్యల భూభారతిలో ఏమి మంచి జరుగుతుందో ఇంతకు ముందు చాలా మంది మిత్రులు చెప్పారు. కొన్ని మీకు వివరంగా చెప్తాను. ధరణి, ఈ ధరణి అనే కొత్త చట్టం 2020 ఆనాడు 4 వ్యక్తులు 4 గోడల మధ్య తయారు చేసి అర్ధరాత్రి జన్మ మీద రుద్దితే భూములున్న ఆసాము తన బిడ్డకి పెళ్లి చేయాలన్నా, తన కొడుకుకు చదువు చెప్పించాలన్నా, తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ 10 గుంటల భూమి అమ్మాలంటే 100 రోజులు రిజిస్ట్రేషన్ లేకుండా పోయింది. ఆనాడు ధరణి పెట్టిన సందర్భంగా అనేక మంది పేర్లు తప్పులు పెట్టాయి. తప్పులు సరిచేయాలన్నా, భూమి ఎక్కువలో తక్కువని సరిచేయాలన్నా పార్ట్ బి అని సుమారు 18 లక్షల ఎకరాలు ఆనాడు పార్ట్ బిలో పెట్టింది. ఈ 18 లక్షల ఎకరాల్లో సుమారు 6 లక్షల నుంచి 6.5 లక్షల వరకు అది నిజంగా ప్రజలది, ప్రైవేటు భూములు. ఆ భూములతో సహా పార్ట్ బిలో పెట్టి 3 సంవత్సరాలైన చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టానికి 3 సంవత్సరాలైనా కూడా రూల్స్, విధి విధానాలు ఆనాడు ఆ ప్రభుత్వం చేయాలనే ఆలోచన 2020 చట్టం తీసుకొచ్చారు. ఇందాక
ఇద్దరు ఒక అక్క వాళ్ళ అన్న ఇద్దరు వచ్చి వాళ్ళ ఘోషణ ఇచ్చారు. ఒక ఇద్దరే కాదు, రాష్ట్రంలో ఇటువంటి వాళ్ళు లక్షలాది మంది ప్రాణాలు వాళ్ళ సొంత భూముల కోసం అర్పించారు ధరణి పుణ్యమంటూ. అంతేకాదు ఇటువంటి వాళ్ళు చెప్పులు అడిగిందాక అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఆ ధరణి పుణ్యమంటూ తిరిగారు. ఇటువంటి వాళ్ళు పదుల సంఖ్యలో పదుల సార్లు పెట్టినప్పుడల్లా 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టి కింద ఆఫీసు నుంచి హైదరాబాద్ ఆఫీస్ చుట్టూ వారి భార్య మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి ఆ భూముల కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసి అనేక మంది వారికి వారే ఆత్మహత్యలు చేస్తారు.